మొత్తానికి అయితే ఇక్కడ కొనుక్కున్నారు. మరి ఇప్పుడు కూలగొడతాం, మీకు ఏదో బయట వేరే ఒక 5 లక్షలు ఇస్తాం, బయట వేరే ఇల్లు ఇస్తాం, అలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే అఫీషియల్గా రాపోయినా ఇలాంటికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? మేము అస్సలు యాక్సెప్ట్ చేయమండి. లైక్ మేము ఇక్కడ కష్టపడి కొనుక్కుంది, లైక్ ఇక్కడ పీస్ఫుల్ ఉంది, లైక్ ఆర్మీ ఏరియా కానీ మొత్తం గ్రీనరీ వితౌట్ పొల్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి మేము ఇక్కడ కొనుక్కున్నాం. లైక్ నో వాటర్ ప్రాబ్లం. స్టార్టింగ్లో వాటర్ ప్రాబ్లం ఉండేది, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, దాన్ని సాల్వ్ చేసింది. ఇంకా ఏ ప్రాబ్లమ్స్ లేవు మాకైతే. మేము గవర్నమెంట్ ఇంకా దేనికి అప్రోచ్ అవ్వలేదు. సో ఉన్న ఫెసిలిటీస్తోనే మేము ఇక్కడ బాగానే ఉంటున్నాం ఫ్యామిలీస్ అందరం. అదంతా వదిలేసి మమ్మల్ని 450 ఫ్యామిలీస్ని రోడ్డు మీద పడేస్తాము, మేము ఇక్కడ స్టాచ్యూ డెవలప్ చేస్తామని అంటే ఇది ఎక్కడ అన్యాయము? అసలు పబ్లిక్ అనేది గవర్నమెంట్కి ఓట్స్ వేసింది ఎందుకు? ప్రజాపాలన చేయడానికి కానీ దౌర్జన్యం చేయడానికి కాదు. ఓ పక్క ఇప్పుడు ప్రజాపాలన అంటే గుర్తొచ్చింది, ఓ పక్క ప్రజాపాలన అనుకుంటూ ఇలాంటివి చేయడానికి ఎట్లా చూస్తున్నారు మీరు? అదే చాలా బాధ అవుతుంది. ఇప్పుడు అతను సీఎం అవుతాడని అసలు తెలంగాణనే కాదు అసలు ఎవరు ఊహించలేదు. అలాంటప్పుడు నీకు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు ఎలా నిరూపించుకోవాలి? ఆ ఛాన్స్ నిరూపించుకుంటున్నాడు కదా. మోసీ శుద్ధీకరణకు 1,00,000 కోట్లు, ఇప్పుడు స్టాచ్యూ కోసం ఒక 5,000 కోట్లు. మీరు ఐటీ సెక్టర్లో ఉన్నారని ఒక మాట అన్నారు. ఎట్లా ఉన్నది? అప్పుడు కేటీఆర్ గారు ఉండే ఐటీ ఉండే, ఇప్పుడు ఐటీ పరిస్థితి ఎట్లా ఉంది? గ్లోబల్ సమ్మిట్ అంటారు, కోట్లు తెచ్చినామంటారు, మెస్సీని కూడా ఇక్కడ తీసుకొచ్చినామంటున్నారు, అన్నీ చెప్తున్నారు, కంపెనీస్ తీసుకొస్తున్నామంటారు. ఏమన్నా చేంజ్ అవపడుతుందా మీకు డెవలప్ అయినట్టుగా ఐటీ సెక్టర్ కానీ అవన్నీ? ఇప్పుడు మీరు అన్నారు బాగానే ఉంది. కేటీఆర్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్, గ్లోబల్ సమిట్స్ అన్నీ చాలా బాగా జరిగినాయి. మనం అది చూసుకోవచ్చు. అప్పటికి డిఫరెన్స్ అంటే అవుతున్నాయి. అప్పుడు సమిట్స్ అయినాయి, ఇప్పుడు సమిట్స్ అయినాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చేస్తారు ఎట్లన్నా ఖచ్చితంగా. కానీ అసలు మాట్లాడే విధానం అనేది ఉంటుంది. కేటీఆర్ మాట్లాడిన ఇంగ్లీష్ కానీ ఇతను మాట్లాడే ఇంగ్లీష్ కానీ పబ్లిక్కి తెలుసు ఆ డిఫరెన్స్. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నవాడు ఎలానే చేస్తాడు. కేటీఆర్ ఉన్నప్పుడు అసలు ఇంకా కొంచెం డెవలప్మెంట్ లేని స్టేజ్. అప్పుడు ఇన్వెస్టర్స్ వచ్చారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం. మొన్న సమ్మిట్ నిర్వహించాడు, అది అంతా వెబ్సైట్లో చూసుకున్నప్పుడు అన్ని ఫేక్ కంపెనీస్, ఎవడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా లేడు. అండ్ సమ్మిటే లైక్ వేస్ట్ ఆఫ్ అమౌంట్. అసలు అమౌంట్ ఏదో రేర్గా వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా తీసుకొచ్చారు ఇక్కడికి. తెలంగాణ అంటే మొత్తం ప్రపంచాన్ని తెలిసిపోవాలని తీసుకొచ్చినారు. దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? మనకేం యూజ్ ఉంటుందండి? లైక్ స్పోర్ట్స్కి కొంచెం బెనిఫిట్ అంటే లైక్ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు మెసేజ్ చూసి. కానీ మన తెలంగాణలో అసలు చాలా మంది ఫుట్బాలే లైక్ చూడరు. ఫస్ట్ థింగ్, కేరళలో లైక్ కొన్ని స్టేట్స్ ఉన్నాయి, అందులో చాలా మంది ఫుట్బాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. సో వాళ్ళు చాలా బాగా గౌరవిస్తారు ఫుట్బాల్ని. నేను అట్లా అని మన తెలంగాణ గౌరవించారు అని అనట్లేదు, మన దాంట్లో కూడా గౌరవించే వాళ్ళు ఉన్నారు. అలాంటిది మెస్సీని తీసుకొచ్చి అన్ని వేల కోట్లు దాని మీద పెట్టి లైక్ ఆ ఈవెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదని నేను అంటాను. చేంజ్ ఎలా ఉందంటే చాలా వరస్ట్గా ఉందండి. అది చేంజ్ అన్నారు. ఇప్పుడు ఆయన చేంజ్ చేయలేమో, కొంప తీసి మేము అంతా కలిపి. మాకైతే స్వతహాగా డబ్బులు కాదండి, ఏది ఇచ్చినా కూడా మేము వెళ్ళవండి. ఏమంటున్నారు అంటే అఫీషియల్గా ఇవ్వకుండా కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఒక 5 లక్షలు కొన్ని డబ్బులు ఇస్తే అలాంటి వీటికి ఏమన్నా ఒప్పుకునే ఛాన్స్? అది ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదండి, ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళ ఇల్లు ఉన్నామండి. డబుల్ బెడ్రూమ్లోని ఈ ఇందిరా మిల్లులోని వాళ్ళ ఇల్లు ఉన్నామండి. మేము ఎక్కడ ఉంటామంటే అసలు మీరు ఒకవేళ మా ఇంట్లో చూస్తే ఎంత పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుందంటే అంత ఉంటుంది. ఇక్కడ అంతా హెల్పింగ్ పీపుల్ బోల్ మంది. మేము అసలు వెళ్ళవండి, మాకు అసలు కాన్సెప్ట్ లేదు. మీరు ఏదైనా అవని 400 ఫ్యామిలీస్ అడ్డంగా నిలబడిపోతామండి. ఏ రాజకీయ వాళ్ళు వచ్చినా కూడా మేము అసలు ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. 2012 నుంచి ఉంటున్నామని అంటున్నారు. 26 వరకు మేము ఎవరన్నా మధ్యలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే డిస్టర్బ్ చేస్తుందా? మధ్యలో మిగతా గవర్నమెంట్ ఏమన్నా? సార్ మీరు చూసే ఉన్నారు కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మూసి జరిగిందండి. అప్పుడు ఏం చేశారంటే మాకు ఈ పక్కన జస్ట్ క్లీనింగ్ చేశారు. అంటే క్లీనింగ్ అంటే ఏంటంటే జస్ట్ ఇలా వేసి రోడ్డు సెట్ చేయడం అలా చేశారు తప్ప బీఆర్ఎస్ అసలు డిస్టర్బే చేయలేదు. బీఆర్ఎస్ నుంచే స్టార్ట్ అయింది కదా మూసి ప్రాజెక్టు. అప్పుడు నీట్గా క్లీన్ చేయడం, బుల్లెట్ అవి చేశారు తప్ప ఎవరు ఫ్యామిలీని డిస్టర్బ్ చేయలేదండి. అంటే ఇంత జరుగుతుంది, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ వాళ్ళు ఇంతవరకు మాట్లాడకపోవడాన్ని ఎట్లా చూస్తారు? సార్ ఇప్పుడు ఇది కాంట్రవర్సీ అండి. ఇది మాకు తెలుస్తుంది, కానీ ఇప్పుడు నేను పబ్లిక్గా చెప్పగలనా లేదనే తెలీదు. కానీ ఇక్కడ సంథింగ్ ఏదో ఉందండి, నేను పబ్లిక్గా చెప్పలేను. బీజేపీ కాంగ్రెస్కి రిలేషన్ బ్యాక్ ఎండ్లో నడుస్తుందేమో అని నాకు అనిపిస్తుందండి, అంతే. ఇదంతా చూస్తే బీజేపీ ఆల్సో సపోర్టింగ్ టు రేవంత్ రెడ్డి అని అనిపిస్తుంది. అంటే ఎందుకు అసలు రేవంత్ రెడ్డికి ఈ ప్లేస్ల పైన వీటిపైన ఎందుకు ఆయనకు అంత అంటే సార్ నా అభిప్రాయం చెప్తాను ఉన్నాడు సార్.
ఇది ఒక ప్రాజెక్ట్, అంటే ప్రాజెక్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా నీకు మనీ అన్నది మనకి అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ 1 lakh crores ప్రాజెక్ట్ అన్నారు. ఈ 1 lakh crores ప్రాజెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఇవన్నీ ఉంటాయి కదండి. మామూలుగా మన కాంట్రాక్ట్స్ ఇవ్వటం అంటే ఇదేమన్నా వాళ్ళు ఏమన్నా రెవెన్యూ జనరేషన్ కోసం చేస్తున్నారా లేదా అనేది మాకు అదే అనిపిస్తుంది అండి. అది అంటే గాంధీ స్టాచ్యూ ఎవరైతే అహింసకు పాల్పడొద్దు అని చెప్పే అలాంటి వ్యక్తులే పెట్టి మేము డెవలప్ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. సరే, డెవలప్మెంట్ అంటే 450 ఫ్యామిలీలతో పాటు ఇటు రివర్ బెడ్ ఇప్పుడు రిచ్మండ్ విల్లాస్ ఏ ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళంతా ఏం చేశారండి, ఏదో మనం ఇన్నాళ్ళ నుంచి హ్యాపీగా ఉంటున్నారు. ఇది అసలు నిజంగా చెప్పానంటే ఇది తొగ్లక్ చర్య అండి, 100% తొగ్లక్ చర్య. గాంధీ మీద మాకు గౌరవం ఉందండి. మేము October 2 వేస్తాము. నెక్స్ట్ మొన్న రీసెంట్గా కూడా మా గాంధీ జయంతిని కూడా మేము సెలబ్రేట్ చేసుకున్నాం. అది కాదు, మేము ఆల్రెడీ మా ఎంపీఆర్లో కూడా చేసుకుంటాం. గాంధీ అంటే మనం అహింస కదండి, ఇది హింస. ఇది గాంధీ గారు చేసేది అహింస, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసేది హింస. మీ ఇల్లు కూల్చేసాయి, ఏంటి ఇప్పుడు పరిస్థితి? మేము రోడ్డు మీద రావాల్సి వస్తుందండి. మేమేమి ఇస్తాం, అన్ని చూసుకొని మేము రిజిస్ట్రేషన్ ప్లాన్ కాబట్టి తీసుకున్నాం. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ? మేము వచ్చి 10 ఏళ్ళు అయిందండి. 10 ఏళ్ళు అయిందండి. మొత్తం ఇక్కడ ఏంది మంచి ఫ్యామిలీ లాగా ఉన్నాం. ఒక 400 అపార్ట్మెంట్ పైన ఉన్నాయండి. 400 అపార్ట్మెంట్ అంటే ఎంత జనాభా ఉంటారో ఆలోచించండి. ఇంతమంది జనాభా, ఇక్కడ పని వాళ్ళు, పాల వాళ్ళు ఎంతమంది ఉంటారు. డెవలప్ చేస్తున్నామంటే ఇది కొన్ని తీసుకుంటామని అంటున్నారు. డెవలప్ చెయ్యండి, ఎక్కడ ఇస్తారని గ్యారెంటీ? పోనీయండి, వేరే అపార్ట్మెంట్ తీసుకుంటాం అనుకోండి, అవి కూడా కూల్చారని గ్యారెంటీ ఉందా? అక్కడికి రావచ్చు, ఇది తీసుకున్నవాడు అది కూడా తీసుకోవచ్చు. కాబట్టి మేము ఇయ్యమండి, 100% మేము ఇయ్యం. 5 లక్షలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇంద్రం ఇల్లు వద్దు, మాకు అవసరం లేదు. మా డబ్బులే మేము పెట్టుకొనుకున్నాం, ఒకళ్ళ డబ్బులు మాకు అవసరం లేదు. మా ఇల్లు మాకు కావాలి అంతే. అంటే ఎట్లా చూస్తారమ్మా గాంధీ స్టాచ్యూ అంటే పక్కన బోర్డర్ స్థలాలు ఉన్నాయండి. మా అపార్ట్మెంట్ లోనే పెట్టాలని రూల్ లేదు కదా, రాజ్యాంగం రాసిందా? మా అపార్ట్మెంట్ లో గాంధీ విగ్రహం ముందు పెడతానని అన్న రూల్ ఇచ్చి అంటే మేము కట్టుకుంటే అనుకోవచ్చు. అది ఏమీ లేదు. కాబట్టి బోర్డర్ స్థలం ఉంది, నాలాలు బాగు చేయించండి, దోమలు వస్తున్నాయి, అవన్నీ డెవలప్ చేయండి. మేము వద్దన్నాం. అంటే ఒకవైపు మహిళల్ని కోటీశ్వరాలను చేస్తా అనుకుంటున్నాయి. ఏం కోటేశ్వరం అండి, పాతాళాల్లో దోసేస్తుంటే మమ్మల్ని. మాకు ఎవరి డబ్బులు మాకు అవసరం లేదండి. మా డబ్బుతోటి మేము కష్టార్జితంతో కొనుక్కున్నవే మాకు కావాలి. ప్రజాపాలన అంటున్నాడు, ఇవన్నీ మాకు అవన్నీ అవసరం లేదండి. మా ఇల్లు మాకు కావాలి. రెడ్డి వస్తే ఇట్లాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడన్నా అనుకున్నారా? మేము ఇట్లా రాలేదండి. తెలంగాణ ప్రభుత్వంలో ఇంతవరకు ఏ ప్రభుత్వంలో రాలేదు. తెలంగాణ ఇది అని కాదు నేను అన్నాను, ఏ పార్టీలో మేము అన్నాం. కాబట్టి ఇది తెలుసుకొని రేపు ఇంకో అపార్ట్మెంట్ తీసుకుంటే అక్కడికి కూడా వస్తే ఏం చేస్తాం? తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ పరిస్థితులు వచ్చేవి కావేమో అనుకుంటున్నామండి. ఎందుకంటే వాళ్ళ పాలనలో ఇప్పుడు రాలా, తెలంగాణ ప్రభుత్వంలో రాలేదని మాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇదివరకు కాంగ్రెస్ వచ్చినా కూడా కాంగ్రెస్ ఎవరు చేయలేదు ఇట్లా. ఇప్పుడు ఇది వచ్చింది కానీ ఇది కొత్త పార్టీ ఈయనే చేస్తున్నాడని మేము అనట్లా. ఈయన పద్ధతి